పెరుగుతున్న విషయం అర్జున్ కూడా గమనించాడు. తన పట్ల రాజు ప్రవర్తనలో వచ్చిన మార్పును అతను స్పష్టంగా చూశాడు. చూడకుండా ఎలా ఉంటాడు, అంత దగ్గరి మిత్రుడు కదా. అవును, కాని అతను వెళ్లి రాజును ఎలాంటి ప్రశ్నలు అడగలేదు. ఈ మూలకథలో నన్ను తీవ్రంగా ఆకర్షించిన ఒక బలమైన వాక్యం ఉంది. ఏంటది? విధేయత ఎప్పుడూ ప్రశ్నించదు, అది భరిస్తుంది. చాలా లోతైన ఫిలాసఫీ ఇది. అర్జున్ తన ప్రాణాలకు మించి ప్రేమించిన రాజు తనను అనుమానిస్తున్నాడని తెలిసినా అతను మౌనంగా ఉండిపోయాడు. ఇక్కడ నేను వ్యక్తిగతంగా అర్జున్ తత్వంతో పూర్తిగా ఏకీభవించలేకపోతున్నాను. ఎందుకు ఏకీభవించలేరు? ఇది అర్జున్ చేసిన అతిపెద్ద తప్పు కాదా? తనను అనుమానిస్తున్నప్పుడు నేరుగా వెళ్ళి, మహారాజా, నాపై మీకు అనుమానం ఎందుకు వచ్చింది అని అడిగితే ఆ సమస్య అక్కడ పరిష్కారమయ్యేది కదా. నిజమే, లాజికల్గా ఆలోచిస్తే అదే కరెక్ట్. ఆ మౌనం మాధవ్కు మరింత బలాన్నిచ్చింది కదా. మీరు లేవనెత్తిన ప్రశ్న చాలా సహేతుకమైనది. ఆధునిక దృక్పథంతో చూస్తే అది ఖచ్చితంగా తప్పే. మాట్లాడి తీరాలి. రైట్, కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదు. కానీ మనం అర్జున్ లాంటి వ్యక్తుల మనస్తత్వాన్ని, ఆ కాలపు విలువలతో అర్థం చేసుకోవాలి. స్వచ్ఛమైన మనసున్న నాయకులకు, కేవలం తమ పనిని నమ్ముకునేవారికి ఇలాంటి రాజకీయాలు, కుట్రలు అస్సలర్థం కావు. అంటే, నా పని నేను చేసుకుంటున్నాను, నా మనసు స్వచ్ఛంగా ఉంది, కాబట్టి నేను ఎవరికీ సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటారంటారా? ఖచ్చితంగా. వారి దృష్టిలో తమ పని తాము నిజాయితీగా చేసుకుంటూ పోవడమే ధర్మం. తను నోరు విప్పితే రాజు ఆజ్ఞను ధిక్కరించినట్లవుతుందని అతను అనుకుని ఉండొచ్చు. లేదా తన నిజాయితీని తనే నిరూపించుకోవాల్సిన దౌర్భాగ్యం వచ్చిందని బాధపడి ఉండొచ్చు కదా. అవును, కాని మీరన్నట్లుగా ఆ అపారమైన విధేయతే అతని గొంతు నొక్కేసింది. నాయకత్వ లక్షణాల్లో ఇది ఒక ప్రధానమైన లోపం కూడా. మౌనంగా ఉంటే సమస్య పరిష్కారం కాదు. రైట్. మౌనమనేది కొన్నిసార్లు అంగీకారంగా లేదా అపరాధ భావనగా అపార్థం చేసుకోబడుతోంది. అర్జున్ ఏమీ మాట్లాడకపోవడం వల్ల వీరేంద్రరాజు మనసులోని అనుమానాలకు మరింత ఆజ్యం పోసినట్లయింది. అర్జున్ ఎందుకు నా దగ్గరకొచ్చి మాట్లాడటం లేదు? ఒకవేళ నిజంగానే అతను నాపై కుట్ర పన్నుతున్నాడా అని రాజు అనుకుని ఉంటాడు. కరెక్ట్. మాధవ్ చెప్పిందే నిజమా అనే స్థాయికి రాజు ఆలోచనలు వెళ్ళిపోయాయి. సరైన సంభాషణ లేకపోవడమనేది ఎలాంటి బంధాన్నైనా లోపలి నుంచే నాశనం చేస్తుంది. చాలా కరెక్ట్గా చెప్పారు. ఇక ఈ మానసిక యుద్ధం ఇలా నడుస్తున్న సమయంలోనే కథలో ఒక పెద్ద మలుపొస్తుంది. రాజ్యానికి ఒక అతిపెద్ద ముప్పు ఎదురవుతుంది. అసలైన యుద్ధం ఇక్కడే మొదలవుతుంది. అవును, సరిహద్దుల్లో ఒక బలమైన శత్రురాజ్యం తమ సైన్యాన్ని మోహరిస్తోంది. యుద్ధం అనివార్యమవుతోంది. అప్పటివరకు కేవలం ఆలోచనలకే పరిమితమైన సమస్య ఇప్పుడు ప్రాణాల మీదకొస్తోంది. చాలా టెన్షన్తో కూడిన వాతావరణం ఏర్పడింది. రాజ్యరక్షణ కోసం అర్జున్ తన అనుభవంతో ఒక అద్భుతమైన, స్పష్టమైన యుద్ధవ్యూహంతో రాజు ముందుకొస్తాడు. ఈ వ్యూహంతో మనం శత్రువులను సులభంగా ఓడించవచ్చు అని రాజుకు వివరిస్తుంటాడు. ఒక బాధ్యతగల సేనాధిపతిగా తన పని తను చేస్తున్నాడు. అవును, కాని వీరేంద్రరాజు సమాధానం చెప్పేలోపే మాధవ్ అడ్డుపడతాడు. ఎప్పట్లాగే అత్యంత నెమ్మదిగా కాని ఒక విషపూరితమైన మాట అంటాడు. మాధవ్ మళ్ళీ తన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడనమాట. అవును, మహారాజా, ఒకవేళ ఇదే అదనుగా భావించి అతను మొత్తం సైన్యాన్ని తన గుప్పిట్లోకి తీసుకుంటే, యుద్ధం పేరుతో మీపైనే తిరుగుబాటు చేస్తే అని అంటాడు. అబ్బా, ఆ ఒక్క మాటతో ఆస్థానంలో నిశ్శబ్దం ఆవరించుంటుంది. ఖచ్చితంగా. ఆ క్షణంలో రాజు ముందు 2 దారులున్నాయి. ఒకటి, తను ప్రాణంగా నమ్మిన అర్జున్పై ఉన్న నమ్మకం. రెండవది, మాధవ్ సృష్టించిన భయం. రాజు ఏ దారి ఎంచుకున్నాడు? రాజు తన నమ్మకాన్ని కాదని భయాన్ని ఎంచుకున్నాడు. అర్జున్ను సేనాధిపతి బాధ్యతల నుంచి తొలగించాడు. ఇది నిజంగా ఆ రాజ్యం చేసుకున్న దురదృష్టం. కాని ఇక్కడ నాకు భిన్నమైన ఆలోచనొస్తుంది. అందరూ రాజుని విమర్శిస్తారు కాని ఒక నాయకుడిగా, ఒక రాజుగా రాజ్య భద్రత గురించి ఆలోచించడం అతని కనీస బాధ్యత కదా. అంటే రాజు చేసింది కరెక్ట్ అంటారా? కరెక్టని కాదు కాని, శత్రువులు తలుపు తడుతున్న సమయంలో సొంత సేనాధిపతే వెన్నుపోటు పొడిస్తే మొత్తం రాజ్యం నాశనమవుతుంది కదా. దీన్ని కేవలం భయమని ఎలా కొట్టిపారేస్తాం? ఇదొక రకమైన ముందుచూపని ఎందుకు అనుకోకూడదు? ఇది చాలా లోతైన విశ్లేషణ. పైకి చూస్తే రాజు తీసుకున్న నిర్ణయం వెనుక ఉన్న తర్కం సరైనదే అనిపిస్తుంది. అవును కదా, వర్స్ట్ కేస్ సినారియోని ఊహించాడు. కాని ఇక్కడే మనం ఒత్తిడి సమయంలో మెదడు ఎలా పనిచేస్తుందో గమనించాలి. మానసిక శాస్త్రంలో దీన్ని కాగ్నిటివ్ లోడ్ లేదా ఆలోచనా భారం అంటారు. కాగ్నిటివ్ లోడ్ వినడానికి చాలా టెక్నికల్గా ఉంది. విపరీతమైన ఒత్తిడున్నప్పుడు మనిషి మెదడు 2 భయాలను ఒకేసారి ఎదుర్కోలేదు.
ఆ సమయంలో వీరేంద్రరాజు ఒకేసారి 2 యుద్ధాలు చేస్తున్నాడు. ఒకటి సరిహద్దులో ఉన్న శత్రువులతో. కరెక్ట్. రెండవది తన సొంత మనసులో ఉన్న అనుమానాలతో. శత్రువు అనేది కంటికి కనిపించే ముప్పు, కానీ అంతర్గత కుట్ర అనేది కంటికి కనిపించని ముప్పు. రైట్. మనసు ఎప్పుడూ కంటికి కనిపించని ఊహాత్మకమైన భయానికే ఎక్కువ ప్రాధాన్యతిస్తుంది, ఎందుకంటే దాన్ని నియంత్రించడం కష్టం కాబట్టి. ఓహో, అంటే కంటికి కనిపించేవాడికన్నా కనిపించనివాడి వల్ల ఎక్కువ ప్రమాదం అని మెదడు నమ్ముతుంది. అవును, మాధవ్ నాటిన అనుమానమనే కత్తి రాజు మెదడును ఎక్కువగా గాయపరిచింది. ఒక నాయకుడు ఎప్పుడైతే తన సొంత భయాలకు బానిసవుతాడో అప్పుడతను వాస్తవాలను, గతాన్ని చూడలేడు. అంటే అర్జున్ చేసిన త్యాగాలన్నీ మర్చిపోయాడా? ఖచ్చితంగా. అర్జున్ గతం, అతని విధేయత ఏవీ రాజుకు గుర్తుకురాలేదు. కేవలం భవిష్యత్తులో జరగబోయేదిగా మాధవ్ సృష్టించిన ఒక ఊహ మాత్రమే కనిపించింది. భయంకరమైన పరిస్థితి. నమ్మకం స్థానంలో భయం చేరినప్పుడు తీసుకునే ప్రతి రక్షణ చర్య ఒక ఆత్మహత్యలాంటి నిర్ణయంగానే మారుతుంది. రాజు తన చేతులతో తన కవచాన్నే తీసి పక్కన పడేశాడు. ఆ తప్పుడు నిర్ణయం వల్ల యుద్ధంలో ఏం జరిగిందో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. ఖచ్చితంగా. సైన్యం దెబ్బతిని ఉంటుంది. అవును, సమర్థుడైన నాయకుడు లేని సైన్యం యుద్ధ మైదానంలో అడుగుపెట్టింది. క్షణాల్లోనే తడబడింది. సైనికుల మధ్య సమన్వయం లోపించింది. గందరగోళం నెలకొంది. కమాండర్ లేకుండా సైన్యం ముందుకు వెళ్లలేదు కదా. రాజ్యం పతనమయ్యే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. కాని ఇక్కడే ఈ కథలో అత్యంత భావోద్వేగ భరితమైన సన్నివేశం వస్తోంది. ఆ అర్జున్ నిర్ణయం గురించి కదా మీరు చెప్పబోయేది? ఖచ్చితంగా. తన పట్ల రాజు ఎంతగా అన్యాయంగా ప్రవర్తించినా, అధికారం మొత్తం లాగేసుకుని అవమానించినా సరే అర్జున్ వెనక్కి తగ్గలేదు. అతనొక సాధారణ సైనికుడిలా యుద్ధ మైదానంలోకి దూకాడు. అద్భుతమైన క్యారెక్టర్ అండి అసలు. ఏ సైన్యానికైతే తను నిన్నటిదాకా అధిపతిగా ఉన్నాడు, అదే సైన్యంలో ఒక సామాన్య భటుడుగా నిలబడి రాజ్యరక్షణ కోసం ప్రాణాలకు తెగించి పోరాడాడు. అతని పోరాడింది అధికారం కోసం కాదు, తన మాతృభూమి కోసం. అవును. ఈ దృశ్యాన్ని ఆధునిక ప్రపంచంతో పోలిస్తే, ఒక సంస్థలో ఒక ప్రాజెక్ట్ నుంచి అకారణంగా తీసేయబడిన ఒక ఉద్యోగి ఆ ప్రాజెక్ట్ విఫలమవుతున్నప్పుడు తన పదవిని, అవమానాన్ని పక్కన పెట్టి కేవలం ఆ పనిమీదున్న ప్రేమతో దాన్ని కాపాడటానికి ముందుకొచ్చినట్లుగా ఉంది. చాలా అద్భుతమైన పోలిక. ఆ సమయానికి వీరేంద్రరాజు ఎక్కడున్నాడు? తన కోట పై అంతస్తు నుంచి ఈ దృశ్యాన్ని చూస్తున్నాడు. అది చూసినా వీరేంద్రరాజుకొక్కసారిగా కళ్ళు తెరుచుకున్నాయి. అప్పుడతనికొక కఠోరమైన వాస్తవం అర్థమైంది. ఏంటది? అసలైన శత్రువు బయటలేడు, నా లోపలే ఉన్నాడు అని. అదొక అద్భుతమైన మానసిక పరివర్తన. అర్జున్ పోరాటం కేవలం శత్రువుల మీదే కాదు, రాజు మనసులో ఉన్న అనుమానాల మీద కూడా సాగిన పోరాటం. రైట్. వీరేంద్రరాజు ఆ పై అంతస్తు నుంచి చూస్తున్నప్పుడు బహుశా తనమీద తనకే ఎంతో అసహ్యం వేసి ఉండొచ్చు. తాను ఎవరినైతే శత్రువుగా, కుట్రదారువిగా భావించాడో ఆ వ్యక్తే ఇప్పుడు తన ప్రాణాలను పణంగా పెట్టి రాజ్యాన్ని కాపాడుతున్నాడు. అవును, ఆ రియలైజేషన్ చాలా పెయిన్ఫుల్గా ఉండుంటుంది. ఈ మొత్తం విశ్లేషణ నుంచి మనం కొన్ని స్పష్టమైన జీవిత సత్యాలను క్రోడీకరించుకోవాలి. మొదటిది, నాయకత్వంలో నమ్మకమనేది బలహీనత కాదు, అది ఒక అదృశ్యమైన శక్తి. అక్షరాల నిజం. రెండవది, మనం వినే ప్రతి సలహా అది ఎంత నిజంగా అనిపించినా అందులో జ్ఞానముండకపోవచ్చు. అంటే నిజం వేరు, జ్ఞానం వేరు. అవును, మన చుట్టూ ఉన్నవారు మన శ్రేయస్సు కోరి చెబుతున్నారో లేక వారి స్వార్థం కోసం వాస్తవాలను వక్రీకరించి చెబుతున్నారో విశ్లేషించుకోగలగాలి. వావ్, చాలా అవసరమైన స్కిల్ ఇది. ఇక మూడవది మరియు అత్యంత ముఖ్యమైనది, ఒక నాయకుడు ఎప్పుడైనా సరే ముందుగా తన సొంత భయాలను ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే బయటి శత్రువు చేసే గాయం కన్నా లోపలి భయం చేసే గాయం చాలా లోతైనది. రైట్. మాధవ్ లాంటి వాళ్ళు ప్రతిచోట ఉంటారు కదా? ఖచ్చితంగా. మాధవ్ లాంటి వ్యక్తులు ప్రతి వ్యవస్థలోనూ, ప్రతి కార్యాలయంలోనూ ఉంటారు. వారు నేరుగా కత్తి పట్టుకోరు, కానీ కేవలం మాటలతో మనుషుల మధ్య అగాధాలు సృష్టిస్తారు. వారిని గుర్తించడం ఒక నాయకుడి ప్రాథమిక బాధ్యత. అవును. ఇక కథా ముగింపుకొస్తే, చివరికి అర్జున్ వీరోచిత పోరాటం వల్ల యుద్ధం ముగిసింది, శత్రువులు పారిపోయారు, వేణుగిరి రాజ్యం సురక్షితంగా నిలబడింది. ఒక రకంగా ఇది హ్యాపీ ఎండింగ్ లాగే ఉంది. పైకి చూడటానికిదొక విజయంలా అనిపిస్తుంది, ఒక సంబరంలా అనిపిస్తుంది. కాని లోతుగా చూస్తే ఆ యుద్ధభూమిలో శత్రువులతో పాటు ఇంకొకటి కూడా శాశ్వతంగా చనిపోయింది. అదే వాళ్ళిద్దరి మధ్య ఉన్న నమ్మకం. ఖచ్చితంగా. వీరేంద్రరాజు, అర్జునుల మధ్య ఉన్న నమ్మకం. యుద్ధం తర్వాత
అర్జున్ ఎప్పట్లాగే ఆస్థానంలో ఉన్నాడు. ఎప్పట్లాగే తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు. కాని వారి బంధంలో ఏదో శాశ్వతంగా మారిపోయింది. పగిలిన అద్దాన్ని అతికించినాం, అందులో ప్రతిబింబం స్పష్టంగా కనిపించినట్లుగా. అదే, వాళ్ల మధ్య కూడా మునుపటి ఆత్మీయత లేదు. భౌతికంగా వాళ్ళిద్దరూ ఒకే చోట ఉన్నారు, కాని మానసికంగా ఆ ఒక్క గుసగుస వారిని ఎప్పటికీ కలుసుకోలేనంత దూరంగా నెట్టేసింది. అక్షరాల నిజం. దేహానికి తగిలిన గాయాలు కాలక్రమంలో మానుతాయి, కాని నమ్మకానికి పడిన గాయం ఒక మచ్చలా మిగిలిపోతుంది. వీరేంద్రరాజు తన రాజ్యాన్ని కాపాడుకోగలిగాడు, కాని తన అత్యంత విలువైన స్నేహితుడిని, అతని నమ్మకాన్ని మానసికంగా కోల్పోయాడు. ఇది ఒక రకంగా ఆత్మలేని విజయమని చెప్పొచ్చు. అవును, ఆత్మలేని విజయమే. జరిగిన తప్పు తెలుసుకొని రాజు క్షమాపణలు అడిగినా కొన్నిసార్లు ఆ పగిలిన నమ్మకాన్ని తిరిగి నిర్మించడం అసాధ్యమవుతుంది. అర్జున్ లాంటివాళ్లు వ్యవస్థకు కవచం లాంటివాళ్లు. ఆ కవచాన్నే అనుమానించిన తర్వాత ఇక రక్షణ ఎక్కడ్నుంచొస్తుందనేది ఎప్పటికీ ఒక ప్రశ్నార్థకమే. ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు మనం రాజు గురించి, అర్జున్ గురించి చాలా మాట్లాడుకున్నాం. కాని ఈ కథలో ఎక్కడా చర్చకురాని, నన్ను తీవ్రంగా వెంటాడుతున్న ఒక కొత్త ఆలోచనెక్కడుంది. ఏంటది? అదే మాధవ్ పాత్ర. నమ్మకం ముక్కలైన తర్వాత రాజ్యం నిలబడింది సరే, కాని ఆ నమ్మకాన్ని ముక్కలు చేసిన ఆ గుసగుసల మనిషి, ఆ మాధవ్ లాంటి వాళ్లకి చివరకు ఏమవుతుంది? చాలా మంచి ప్రశ్న ఇది. ఒక నాయకుడు వాస్తవం తెలుసుకున్న తర్వాత ఆ విషాన్ని నాటిన వాళ్లను శిక్షిస్తాడా? లేదా ఒకసారి అనుమానాలకు, అభద్రతాభావానికి అలవాటుపడిన నాయకుడు ఇలాంటి మాధవులను తన పక్కనే ఉంచుకుని మరింతగా పెంచి పోషిస్తాడా? ఈ ప్రశ్న నిజంగానే ఆలోచింపజేసేలా ఉంది. ఒక వ్యవస్థ ఇలాంటి గుసగుసలను ప్రోత్సహిస్తే చివరకు ఆ వ్యవస్థ తనను తాను నాశనం చేసుకుంటుందా అనే ఈ ప్రశ్నతోనే మనం ఈరోజు మన విశ్లేషణను ముగిద్దాం.